జై శ్రీ మాత్రే నమః. భగవంతుడు మనలో ఏమి చూస్తాడనే విషయం ఈరోజు తెలుసుకుందాం. ఎంత సంపద ఉన్నది అని చూడడు. అందులో ఎంత ఆర్తులకు అందించామని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావన్నది చూడడు. అందులో ఎంత ఆచరించామన్నది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశావన్నది చూడడు. అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు. మన కోసమై ఎందరు నిలబడ్డారో చూస్తాడు. ఎన్నేళ్ళు బ్రతికావన్నది కాదు, ఎలా సార్థకత చేసుకున్నావన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాలనివ్వాలి. మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి. మన స్మరణము ప్రేరణనివ్వాలి. మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది. అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది. అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది. అప్పుడు కదా పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం. మరొకరైనా మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తించేలా ఎప్పుడో అప్పుడు ఒక మంచి పని చేద్దాం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై శ్రీ మాత్రే నమః.